వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025 లో భాగంగా అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ కి సంబంధించిన అంశం, వ్యవసాయము దాని అనుబంధ రంగాలకు సంబంధించిన అంశాల గురించి ఒకసారి మనం ఇక్కడ చూస్తే, వ్యవసాయము దాని అనుబంధ రంగాలు దానిలో భాగంగా సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ టు జిఎస్విఏ 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఎట్ కరెంట్ ప్రైజెస్ 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ముందస్తు అంచనాల ప్రకారం ప్రస్తుత ధరల్లో సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్స్ రంగాల వారీగా వాటాలు జిఎస్విఏలో ఏ విధంగా ఉన్నాయి అనేది చూస్తే, ప్రైమరీ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత 17.3%, సెకండరీ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత 16.4%. ప్రైమరీ సెక్టార్ అంటే ప్రాథమిక రంగం, సెకండరీ సెక్టార్ అంటే ద్వితీయ రంగం, టెరిషియరీ సెక్టార్ అంటే తృతీయ రంగం. సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ టు జిఎస్విఏకి సమకూరే ఆదాయము రంగాల వారీగా వరుస క్రమాన్ని గుర్తించండి అంటే, ఫస్ట్ టెరిషియరీ సెక్టార్ తృతీయ రంగం, ఆ తర్వాత ప్రైమరీ సెక్టార్ ప్రాథమిక రంగం, ఆ తర్వాత సెకండరీ సెక్టార్ ద్వితీయ రంగం. ఏమేమి వస్తాయి? ఫస్ట్ తృతీయ రంగం వస్తుంది, ఆ తర్వాత ప్రాథమిక రంగం వస్తుంది, ఆ తర్వాత ద్వితీయ రంగం వస్తుంది. ఏంటిది? తృతీయ రంగము, ప్రాథమిక రంగము, తర్వాత ద్వితీయ రంగం. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే తృతీయ రంగం, ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం. ఈ ఆర్డర్ దేనికోసము? సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ టు జిఎస్విఏకి రంగాల వారీగా సమకూరే ఆదాయం యొక్క వరుస క్రమము. ఫస్ట్ తృతీయ రంగం, తర్వాత ప్రాథమిక రంగం, తర్వాత ద్వితీయ రంగం. ఇది డైరెక్ట్ క్వశ్చన్లో అడిగే ఆస్కారం ఉంటుంది, చూసుకోవాలి. ఇందులో ప్రైమరీ సెక్టార్లో భాగంగా అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ కి సంబంధించిన అంశాలు చూద్దాం. వ్యవసాయము దాని అనుబంధ రంగాలకు సంబంధించిన అంశాలు చూస్తే, కాంట్రిబ్యూషన్ ఆఫ్ సబ్ సెక్టార్స్ టు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ జిఎస్విఏ ఇన్ 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఎట్ కరెంట్ ప్రైజెస్. కాంట్రిబ్యూషన్ ఆఫ్ సబ్ సెక్టార్స్ టు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్, వ్యవసాయము దాని అనుబంధ రంగాలు జిఎస్విఏలో భాగంగా 2024-25 ముందస్తు అంచనాల ప్రకారం ప్రస్తుత ధరల్లో వ్యవసాయము దాని అనుబంధ రంగాలు జిఎస్విఏకి ఏ విధంగా ఆదాయం సమకూరుస్తున్నాయి 2024-25 ముందస్తు అంచనాల ప్రకారం ప్రస్తుత ధరల్లో ఒకసారి మనం చూస్తే 48.0%. ఏంటిది? 48.0% క్రాప్స్ పంటల నుండి ఆదాయం సమకూరుతుంది. 48.0% అనేది పంటల నుండి ఆదాయం సమకూరడం జరుగుతుంది. పంటల నుండి ఆదాయం ఎంత? 48.0% ఆదాయం సమకూరుతుంది. అదే విధంగా లైవ్ స్టాక్ పశు సంపద నుండి ఎంత ఆదాయం సమకూరుతుంది? లైవ్ స్టాక్ నుండి పశు సంపద నుండి ఆదాయం ఎంత ఆదాయం సమకూరుతుంది అంటే 46.3% ఆదాయం సమకూరుతుంది. నెక్స్ట్ అంశం ఏంటిది? 3.1% ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్, మత్స్య సంపద నుండి ఎంత ఆదాయం సమకూరుతుంది? 3.1%. మత్స్య సంపద లేదా మత్స్య పరిశ్రమ నుండి ఎంత ఆదాయం సమకూరుతుంది అంటే 3.1% ఆదాయం సమకూరడం జరుగుతుంది. అదే విధంగా ఫారెస్ట్రీ అండ్ లాగింగ్, అడవులు మరియు కలప నుండి ఎంత ఆదాయం సమకూరుతుంది? అడవులు మరియు కలప నుండి ఎంత ఆదాయం సమకూరుతుంది అంటే 2.6% ఆదాయం సమకూరడం జరుగుతుంది. ఈ వరుస క్రమాన్ని చూడాలి. వ్యవసాయము దాని అనుబంధ రంగాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి. పంటలు 48.0%, పశు సంపద 46.3%, మత్స్య పరిశ్రమ 3.1%, అడవులు మరియు కలప 2.6%. ఈ ఆర్డర్ పైన ప్రశ్నలు చాలా సార్లు అడిగారు సర్వేలో భాగంగా. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయం దాని అనుబంధ రంగాల యొక్క కాంట్రిబ్యూషన్ జిఎస్విఏకి ఏ విధంగా ఉంది అంటే ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటిది అంటే సబ్ సెక్టార్ గ్రోత్ రేట్ ఆఫ్ అగ్రికల్చర్, వ్యవసాయం యొక్క అనుబంధ రంగాల యొక్క వృద్ధి రేట్లు ఏ విధంగా ఉన్నాయి? ఎప్పుడు 2024-25 ముందస్తు అంచనాల ప్రకారం ప్రస్తుత ధరల్లో చూస్తే పంటల యొక్క వృద్ధి రేటు పంటల యొక్క వృద్ధి రేట్ ఎంత? ఇక్కడ క్రాప్స్ పంటల యొక్క వృద్ధి రేట్ 6.7%, లైవ్ స్టాక్ యొక్క వృద్ధి రేట్ ఎంత? 6.1%,
ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ యొక్క వృద్ధి రేట్ ఎంత 4.8%. ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ యొక్క వృద్ధి రేట్ ఎంత -1.4%. ఏ సంవత్సరానికి గాను వృద్ధి రేట్ మాట్లాడుతున్నాం ఇక్కడ 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ యొక్క వృద్ధి రేట్ మాట్లాడుతున్నాం. 2024-25 సంవత్సరం యొక్క వృద్ధి రేట్ మాట్లాడుతున్నాం కదా. వృద్ధి రేటు ఇప్పుడు క్రాప్స్ యొక్క గ్రోత్ రేట్ ఎంత, పంటల యొక్క వృద్ధి రేటు ఎంత 6.7% కదా. ఏ సంవత్సరం యొక్క వృద్ధి రేట్ ఇది 2024-2025 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ముందస్తు అంచనాల యొక్క వృద్ధి రేటు కదా ఇది. ఈ ముందస్తు అంచనాల వృద్ధి రేటులో భాగంగా ఏ విధంగా కనుక్కుంటారంటే 2024-25 సంవత్సరంలో పంటల ద్వారా వచ్చిన ఆదాయము మైనస్ 2023-24లో పంటల ద్వారా వచ్చిన ఆదాయము బై 2023-24లో పంటల ద్వారా వచ్చిన ఆదాయము ఇంటూ 100 జేగా వచ్చేదే గ్రోత్ రేట్ ఎంత 100 జేగా వచ్చేదే గ్రోత్ రేటు. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ కదా మనం మాట్లాడుకున్నది ఇదే కదా. ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 జేగా వచ్చేదే క్రాప్స్ పంటల యొక్క వృద్ధి రేటు. సేమ్ లైఫ్ స్టాక్ కూడా తీసుకుంటే 2024-25లో లైఫ్ స్టాక్ ద్వారా వచ్చిన ఆదాయము పశు సంపద ద్వారా వచ్చిన ఆదాయము మైనస్ 2023-24లో పశు సంపద ద్వారా వచ్చిన ఆదాయము బై 2023-24లో పశు సంపద ద్వారా వచ్చిన ఆదాయము ఇంటూ 100 జేగా లైఫ్ స్టాక్ పశు సంపద ద్వారా వచ్చిన గ్రోత్ రేటు. సేమ్ ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ కూడా సేమ్ అదే 4.8%. ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ కూడా -1.4% చూసుకోవాలి. ఏంటిది ఇది గ్రోత్ రేట్లు. గ్రోత్ రేట్ల ప్రకారం వరుస క్రమాన్ని కూడా గుర్తించమంటే ఏంటిది ఫస్ట్ పంటలే వస్తుంది, తర్వాత పశు సంపద, తర్వాత ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్, తర్వాత ఫారెస్ట్రీ అండ్ లాగింగ్. ఈ ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటిది అంటే ల్యాండ్ హోల్డింగ్స్ కంపారిజన్ సైజ్ విత్ ఇన్ పర్సంటేజ్ బిట్వీన్ 2015-16 అండ్ 2021-22. భూకమతాల గణనలు చూస్తే 2015-16లో ఏ విధంగా ఉంది, 2021-22లో ఏ విధంగా ఉంది. 2015-16 గణన ప్రకారము చూస్తే మార్జినల్ ఫార్మర్స్ ఉపాంత రైతులు అనగా 2.47 ఎకరాల లోపు కలిగిన వ్యక్తులను ఏమంటామంటే మార్జినల్ ఫార్మర్స్ అంటాం. వీళ్ళు ఎంత శాతం ఉన్నారు 64.6% ఉన్నారు. ఎవరు మార్జినల్ ఫార్మర్స్. వీరు 2021-22కి వచ్చేసరికి ఎంతకి పెరిగిరు 68.7%కి పెరగడం జరిగింది. అదే విధంగా స్మాల్ ఫార్మర్స్ చిన్న రైతులు ఎంత ఉన్నారు 23.7% ఉంటే 22.7%కి తగ్గుదల నమోదయ్యారు చిన్న రైతులు. అదే విధంగా సెమీ మీడియం అంటే దిగువ మధ్య రైతులు 4.95 ఎకరాల నుండి 9.88 ఎకరాల మధ్య కలిగిన రైతులనే సెమీ మీడియం రైతులు అంటారు. వీరినే దిగువ మధ్య రైతులు అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది. ఈ దిగువ మధ్య రైతులు ఎంత శాతంగా ఉన్నారు ఇక్కడ 9.5% ఉన్నారు. ఇక్కడ ఎంత ఉన్నారు 7.1% ఉన్నారు. ఈ 9.5% కంటే 7.1% తగ్గుదలనే కదా. 2015-16 వ్యవసాయ కమతాల గణన ప్రకారంతో పోలిస్తే 2021-22 భూ కమతాల గణనలో దిగువ మధ్య రైతుల యొక్క శాతం తగ్గుదల నమోదైంది. అదే విధంగా మీడియం రైతులు 2015-16లో ఎంత శాతం ఉన్నారు 2.1% ఉన్నారు. ఇక్కడ 2021-22కి వచ్చేసరికి ఎంతకి తగ్గిరు 1.4%కి తగ్గిరు. లార్జ్ పెద్ద రైతులు 24.78 ఎకరాలు ఆ పైన భూమి కలిగిన వ్యక్తులందరినీ కూడా పెద్ద రైతులుగా పరిగణించడం జరుగుతుంది. వీరు 2015-16 కమతాల గణన ప్రకారం 0.2% కలిగి ఉంటే వ్యవసాయ కమతాలను ఇక్కడ ఎంత శాతానికి తగ్గుదల నమోదైంది 0.1%కి తగ్గుదల నమోదైంది. 2015-16 భూ కమతాల గణనతో పోలిస్తే 2021-22 వ్యవసాయ భూ కమతాల గణన కంపేర్ చేస్తే అర్థమైంది ఏంటిది అంటే మార్జినల్ ఫార్మర్స్ మాత్రమే పెరుగుదల నమోదయ్యారు. ఎంత 64.6 నుంచి 68.7%కి పెరుగుదల నమోదైంది. మిగిలిన స్మాల్ కానీ సెమీ మీడియం కానీ మీడియం కానీ లార్జ్ కానీ 2015-16 భూకమతాలతో పోలిస్తే 2021-22 భూకమతాలతోటి ఈ స్మాల్ మీడియం సెమీ మీడియం లార్జ్ రైతులు భూకమతాలన్నీ కూడా
తగ్గుదల నమోదైంది 2021-22 గణన ప్రకారము ఇవన్నీ తగ్గుదల నమోదైనాయి. ఉపాంత రైతులు ఉపాంత కమతాలు మాత్రమే పెరుగుదల నమోదైనాయి. ఇవి కూడా మనం చూసుకోవాలి. వ్యవసాయము మరియు దాని అనుబంధ రంగాల గురించి మనం మాట్లాడుతున్నాము. అదే విధంగా వ్యవసాయము దాని అనుబంధ రంగాల్లో భాగంగా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో ఇచ్చిన అంశాలు మరికొన్ని అంశాలను తర్వాత క్లాస్లో మనం చర్చిద్దాము. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్.